సో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అయితే పంచాయతీ తెచ్చిపెట్టింది మనందరికీ. ఏమని ఈ 42% రిజర్వేషన్ ప్లస్ 46% రిజర్వేషన్ అని చెప్పి పెట్టినారు. అండ్ కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఇటు కొంతమంది బీసీలు రెడ్డిలు వర్సెస్ బీసీలు కొంతమంది బాగా సోషల్ మీడియాలో అయితే చర్చ పెట్టుకుంటున్నారు దీని మీద. బట్ దీని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే కోర్టుకు అన్నీ తెలుసు ఎవరేం చేయాలి ఏంటి అనేది. అండ్ ఎవరు ఏ కుట్రలు చేస్తున్నారు, ఎవరి ప్రమేయం కోసం ఎవరి లబ్ధి కోసం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు ఇదివరకే చెప్పా. రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇస్తారు, మళ్ళా కోర్టుల కేసేసి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసి తెలియక జరుగుతోంది. ఎవరి డైరెక్షన్లో ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి, దానికి ఫండింగ్ ఇచ్చేది ఎవరు అనేది కూడా దీనికి దానికి చాలా అద్భుతంగా మ్యాచ్ చేసుకొని చూడొచ్చు. సరే, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలో రిజర్వేషన్ అవన్నీ కూడా మనం పక్కన పెడితే, ఎస్ నాకు అనిపిస్తుంది భయ్యా, మీకు కూడా అనిపించిందా? నాకేమనిపిస్తుంది తెలుసా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్కి నేను ఏ అక్కనో ఏ చెల్లెనో లేకపోతే ఏ బిడ్డగానో పుట్టుంటే బాగుండేది, అట్లీస్ట్ మరి ఏమంటారు రికమెండేషన్స్, యా మా అన్న ఎమ్మెల్యే, మా మామ ఎమ్మెల్యే, నా మేనమామ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ ఏం చేస్తాం, తిరుగుతాం కదా, చెప్పుకుంటూ తిరుగుతూ ఎందుకు ఈ మాట అంటే రికమెండేషన్స్ భయ్యా. కష్టపడి పనిచేసేటోళ్ళకి ఏం మిగులుతుంది భయ్యా, చెమట కంపు తప్ప. మా ఫీల్డ్లో తిరిగే కార్యకర్తలకు కూడా తడిసిపోయే షర్ట్లు, చినిగిపోయే షర్ట్లు, ఓకే అరిగిపోయే చెప్పులు, బైక్లో అయిపోయే పెట్రోల్, ఇవే మిగులుతాయి. కానీ కష్టపడి పనిచేసేటోడికి చెమటే మిగులుతుంది. అదే ఏ ఎమ్మెల్యేకి చుట్టమో ఏ మంత్రికి చుట్టమో దూరము చుట్టమైనా వాళ్ళ గాలిట్ల పడినా బాగుండు కదా. ఇన్ని కోట్లు ఇస్తాం పదవి తెచ్చుకుంటాం, ఇన్ని కోట్లు ఇస్తాం మేము టికెట్ తెచ్చుకుంటాం, బ్రోకరిజం చేస్తాం మేము టికెట్లు తెచ్చుకుంటాం. అంత అవసరమా నాకు? ఎందుకు నేను ఇట్లా కోరుకుంటున్నా? అరే ఏ పొలిటికల్ లీడర్కో చుట్టమో ఎమ్మెల్యేనో ఎంపీయో ఎవరో ఒకరు నా రిలేషన్ అయ్యి ఉంటారని నేను ఎందుకు కోరుకుంటున్నా? నా మైండ్ సెట్ ఇది కాదే. కానీ ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకని? ఫీల్డ్లో తిరిగి కార్యకర్తలు, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా, కష్టపడి తిరిగి జెండాలు మోసి చెమటోర్చి వీళ్ళు బతుకమ్మలాడిన ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినా, ఏ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినా కార్యకర్తలు లేకపోతే ఆ ప్రోగ్రామ్ ఫెయిల్, ఆ పార్టీ ఫెయిల్. ఇది మనందరికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో లాబింగ్ జరుగుతున్నాయి బ్రోస్. ఏం లాబింగ్స్? మా చుట్టం ఈయనకిద్దాం జెడ్పీ టికెట్, ఈయనకిద్దాం అవకాశం, ఈయన మా చుట్టం అని చెప్పి అప్పుడే కాంగ్రెస్లల్లా లాబింగ్లు జరుగుతున్నాయంట, ఇంకోటి పార్టీలో కూడా లాబింగ్స్ జరుగుతున్నాయంట. అది ఏ మేరకు జరుగుతున్నాయి అనుకున్నారు? మనోడే అన్న 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇస్తాడు, ఇస్తాడన్నా బాగానే ఉంది, మీదేం పోయింది? తర్వాత బిల్స్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళ ఫండ్ కూడా ఎగరేసుకొని పోతారు. ఆ ఎంపీటీసీ కాస్త జెడ్పీటీసీ అవుతాడు, జెడ్పీటీసీ కాస్త ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్యే తర్వాత ఎంపీ అవుతాడు, మంత్రి అవుతాడు, ఇక ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోకలే భయ్య. సో ఇటువంటి కాన్సెప్ట్స్ అంటే ఇవన్నీ కూడా మనం విన్నప్పుడు ఏమనిపిస్తుంది భయ్య? మనమేమో ఇలా పరిమితం అయిపోయినాం, ఈ కుతంత్రాలు కుట్రలు పైసలు వెనుకపోంటి సంపాదించుకున్న వాళ్ళు, లేకపోతే బ్రోకరిజంలు చేసి అమ్మాయిలని ఫామ్ హౌస్లోకి తీసుకుపోయి ఎరేసేటోళ్ళు, సారీ టు సే దిస్, ఇదంతా కూడా జరుగుతోంది బ్యాక్ ఎండ్లో. ఓకే, సో టికెట్స్ రావాలంటే ఇవన్నీ చేయాలి. కానీ మా కార్యకర్తలు మాత్రము చెమటకే పరిమితం అయిపోయినారు. కష్టమేమో వాళ్ళది, ఫలితమేమో వీళ్ళది. సో కార్యకర్తలు కూడా డబ్బులు సంపాదించే పనిలో ఉండి ఇంత డబ్బులు ఇస్తాం మాకు టికెట్ ఇవ్వండి అంటే ఈజీగా పని అయిపోతుంది అనుకుంటా. ఏమంటారు? ఎస్, ఇప్పుడు లాబింగ్స్ జాక్పాట్ జరుగుతోంది అన్ని పార్టీస్లో, ముఖ్యంగా అధికార పార్టీలో, దట్టు కాంగ్రెస్ పార్టీలో. ఒకసారి దానికి సంబంధించిన వివరాలు కూడా చూద్దామా? ఈరోజు ప్రధాన వార్త అదే మన దిశలో వచ్చింది. బట్ ఇది
ఇది బహిరంగ సత్యం, ఇది వాస్తవం. ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ మంత్రులు మా చుట్టాలకి ఇవ్వండి, మా చుట్టాలకి ఇవ్వండి, మా చుట్టాలకి ఇవ్వండి అని అప్పుడే చర్చలు పెట్టిండ్రు, అప్పుడే పంచాయతీలు పెట్టిండ్రు, అప్పుడే కొట్లాటలు పెట్టిండ్రు. కానీ ఇక్కడ ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి. ఇట్లనే మందుల సామ్యల్ వర్సెస్ బీర్లా ఐలయ్య కొట్టుకున్నారు డైరీ విషయంలో. ఏమైంది ప్రతిపక్ష పార్టీ ఓడికి పగ్గాలు పోయినాయి. ప్రతిపక్ష పార్టీ ఓడు మీరు ఇట్లనే కొట్టుకోండి, మేము మాత్రం వీళ్ళకి వేస్తామని చెప్పి వేరే మన బీఆర్ఎస్ పార్టీకి వేసేసారు. అంటే మీ 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 కర్మను మీరే తెచ్చుకుంటున్నారు. స్వయం కృపారాధం అంటారు కదా, సో అది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫేస్ చేస్తుంది. వీళ్ళు కొట్టుకొని ఇంకొకరికి కాల్చమని ఇచ్చిండట గన్ను, బుల్లెట్ దింపమని. అట్లా ఉన్నదండి వీళ్ళ పరిస్థితి. మీరు చెప్పండి, నేను చెప్పింది మనకి కరెక్టే కదా. సో ఒక్కసారి మన కార్యకర్తలు ఆలోచించాలి. అది ఏ పార్టీ కార్యకర్త అయినా, ముఖ్యంగా అధికార పార్టీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా మంచిగా పైసలు ఇది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ కార్యకర్తతో ఫోటో దిగమంటే, కార్యకర్తని కలవమంటే, ఇప్పటి వరకు రేవంత్ అన్న ఎంతమందిని కలిసిండు కార్యకర్తల్ని? మా రోహిన్ రెడ్డిని, మా ఫహీం కురేషి, లేకపోతే అయోధ్య రెడ్డో, లేకపోతే ఇంకోరో రెడ్డి, సోకాల్డ్ రెడ్డిలు కాకుండా మా బడుగు బలహీన వర్గాలు అని అట్లాగే క్యాస్టులకు కులాలకు అతీతంగా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని రేవంత్ అన్న అపాయింట్మెంట్లు ఇస్తుండా, కలుస్తుండా? గతంలో కేసీఆర్ ఏం చేసిండో ఇప్పుడు ఈయన కూడా గదే చేస్తున్నాడు. పెద్ద తేడా ఏముంది? ఇంకెక్కువ చేస్తుండు దానికన్నా, అంతే కదా. సో ఇట్లా ఉంది పరిస్థితి. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ కార్యకర్తగా జాయిన్ అయినటువంటి బట్టి విక్రమార్క గారు, మల్లు రవి గారు, వాళ్ళ అన్నదమ్ములు అంతా కాంగ్రెస్ నమ్ముకొని మంచిగా ఒకప్పటి నుంచి రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు. ఏదో ఒకటి మొత్తానికి చేసుకుంటూ వస్తుండు. బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఫస్ట్ నుంచి ఈయన కాంగ్రెస్ కార్యకర్త మరి ఈయనకి లిఫ్ట్ ఇచ్చింది ఎవరు? ఈయనను పైకి తీసుకొచ్చింది ఎవరు? బట్టి విక్రమార్క గారిని. సో ఈ కార్యకర్తను ఎంకరేజ్ చేయొద్దు అన్న తత్వము బట్టిని ముందరికి తీసుకెళ్లిన వాళ్ళని కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళని కానీ, వాళ్ళకి కానీ ఒకవేళ వేరే లీడర్స్ని మనం ఎంకరేజ్ చేయొద్దు, వేరే కార్యకర్తల్ని పైకి తీసుకురావద్దన్న ఆలోచన ఉండుంటే ఈరోజు బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాదు. అవునంటారా? కాదంటారా? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ క్యాడర్ని, ఫ్యూచర్ లీడర్ని సృష్టించాలి. ఎవరికైతే ఫైర్ ఉందో వాళ్ళని కనిపెట్టాలి, వాళ్ళని కలవాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ మంత్రులు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండొద్దు, ఒకవేళ ఉన్నది వాళ్ళ చుట్టాలే, వాళ్ళ సామాజిక వర్గాలే అన్న స్వార్థపూరిత రాజకీయాలతోటి గవర్నమెంట్ని నడుపుతున్నారు. ఏ కార్యకర్తలకు కూడా, వీళ్ళు నమ్ముకొని వచ్చినటువంటి కార్యకర్తలకు కూడా వీళ్ళు ఏం సహాయం కాదు కదా. వీళ్ళు ఏదో దేవుళ్ళు అయినట్టు, వీళ్ళ ఫోటో ఏదో బంగారం అయినట్టు ఫీల్ అయిపోయి ఫోటో వేయడానికి కూడా ఏడుస్తున్నారు. సో అంటే ఇటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీ ఉంది. ఒకప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే పరిస్థితిలో ఉండే. అంటే ఎవరికి అపాయింట్మెంట్ లేకుండా, ఎవరిని కలవకుండా, సరే కేసీఆర్ అంటే పెద్ద అయిన ఫామ్ హౌస్లో ఉంటాడు అనుకుందాం. కానీ కేటీఆర్ తిరుపతి ఎవరికి అపాయింట్మెంట్ లేకుండా, అక్కడ కేటీఆర్ దృష్టికి కూడా తీసుకుపోకుండా, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ముందరికి తీసుకుపోయి ఇటువంటివన్నీ కూడా ఉండే. మరి ఇప్పటికైనా కేటీఆర్లో మార్పు వచ్చిందా, తిరుపతిలో మార్పు వచ్చిందా, అందరినీ కలుస్తుందా లేదా నాకైతే తెలియదు. సో తెలియని దాని గురించి నేను మాట్లాడను. బట్ ఇప్పుడు గవర్నమెంట్లో జరిగే దాని గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను. సో ఇటువంటి రాజకీయ నాయకుల మధ్యలో మనం ఉన్నాం. సో ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలు సరికొత్త పంచాయతీ తీసుకొచ్చింది ముఖ్యంగా అధికార పార్టీకి. ఈ పంచాయతీ వల్లనే అధికారం పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయేటట్టున్నారు. అండ్ అదే రకంగా సంక్షేమ పథకాలు ఏవి కూడా ఎగ్జిక్యూట్ కాలేదు. అడ్మినిస్ట్రేషన్ కూడా టోటల్ ఘోరంగా ఉన్నది. సో అందుకే 4 మూటలు వెనకాల వేసుకొని వీళ్ళు జెండాపై కపిరాజులాగా జెండా పాత వెళ్ళిపోదాము అన్న దాంట్లో మెంటల్గా వీళ్ళు ఫిక్స్ అయిపోయినారని మాత్రం క్లియర్గా కనబడుతుంది. ఓకే, సో ఒకసారి చూద్దాం మనము. ముందుగా దిశ చూసినట్టయితే బరిలో బంధువులు, స్థానిక ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పోటీ, మాజీలు, వారి ఫ్యామిలీ మెంబర్స్ సైతం
జెడ్పీ పీఠం పైనే అందరి ఫోకస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ లో పోటాపోటీ. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని వారు సైతం పోటీకి రెడీ. స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల, రిజర్వేషన్లపై క్లారిటీ రావడంతో జెడ్పీ చైర్మన్ స్థానాన్ని ఆశించే వారి పెరిగిపోతుంది. అనేక జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతుండగా, మరోవైపు మాజీలు, వారి ఫ్యామిలీ మెంబర్స్ సైతం పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా అందరి చూపు జెడ్పీ చైర్మన్ పీఠం పైన ఉండటంతో ఆశాబహుల సంఖ్య పెరిగిపోతుంది. బరిలో వేం నరేందర్ రెడ్డి కుమారుడట. వేం నరేందర్ రెడ్డి కుమారుడు. ఏమైంది మా వేం నరేందర్ రెడ్డి అన్నకి? మస్తు పైసలు పో. అసలు ఎట్లా పదవి లేకపోయినా పైసలు రావాలంటే రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అన్నట్టు ఒక సామెత ఉన్నది. ఇక దాని పచ్చిగా వేరే సామెత కూడా ఉన్నది, నేను మాట్లాడలేను. కానీ ముఖ్యమంత్రి అడ్వైజర్ అయినా బాగుండు అన్నట్టు ముఖ్యమంత్రి అడ్వైజర్ కుమారుడే ఇప్పుడు బరిలోకి దిగుతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి వేం నరేందర్ రెడ్డి ఇప్పటివరకు మంత్రి కాదు, ఆయనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఆంధ్ర అటు రాయలసీమ గ్యాంగ్ని దింపడంలో మాత్రం మా వేం నరేందర్ రెడ్డి తర్వాతే ఎవరైనా. సో అందుకని చెప్పి ఇటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సిందే. మనం ఇలా మనం పదవులు ఇవ్వాల్సిందే, మనం వీళ్ళకి ఎంకరేజ్ చేయాల్సిందే, మనము వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి లిఫ్ట్ ఇచ్చి పైకి తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఖర్చు పెట్టుకోవచ్చు బాగా. ఓకే, అంటే వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులే, వేరే వాళ్ళు ఎవరు ఉండొద్దు. ఇది వాళ్ళ జాగిర్, వాళ్ళ అయ్య జాగిర్, వాళ్ళ అందరి, అంటే ఎవరైతే ఇప్పుడు తరతరాల తరగని చిరునామాలాగా మీ ఎమ్మెల్యేల కుటుంబాలు, మీ ఎంపీల కుటుంబాలు, మీ మంత్రుల కుటుంబాలు, మీ వాళ్ళ కుటుంబాలే రాజ్యాల్ని ఏలుతూ ఉంటే, వాళ్ళ పదవులు తెచ్చుకుంటే ఇక కార్యకర్తలకు ఏం విలువ ఇచ్చినట్టు? కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి ఏం విలువ ఇచ్చినట్టు? వాళ్ళ చెమట కంపు మీద మీరు అవినీతిగా సంపాదించినటువంటి డబ్బుతోటి పర్ఫ్యూమ్లు కొట్టుకొని పోతురు. కంపు బయటికి కనబడకుండా. సో ఇటువంటి రాజకీయాలు. సో అందుకే తరం మారబోతోంది, నెక్స్ట్ జనరేషన్ మారబోతోంది. సో 90s నుంచి కొద్దిగా ఆలోచన అంతా కూడా మారుతోంది. ఇన్ని రోజులు ఒక ఎత్తు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ ఒక రకమైనటువంటి పాలిటిక్స్ వాళ్ళు చేశారు కూడా. బట్ ఇంకా కొత్తదనం, కొత్త రక్తం, కొత్త ప్రజలకు కొద్ది గొప్ప మేలు చేసేవాళ్ళు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి చూద్దాం, అది ఎంతో దగ్గరలో లేదు. సో అది ఎప్పుడు వస్తుందో మనం కూడా వేచి చూడాల్సిందే కదా. సో ఒకసారి మనం పూర్తిగా చదువుదాము. ఇగో జెడ్పీటీసీ స్థానం జనరల్కు కేటాయించారు. ఇక్కడ నుంచి పోటీ చేసే వారికి జెడ్పీ చైర్మన్ పదవి దక్కుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వేం నరేందర్ రెడ్డి కుమారుడిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచన ఉందని ఆయన ప్రధాన అనుచరులు స్థానికంగా చర్చించుకుంటున్నారు. జెడ్పీ చైర్మన్ జనరల్కు రిజర్వ్ కావడంతో ఇప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేయించి అసెంబ్లీ ఎన్నికల్లో నాటికి బలమైన పునాది వేయించాలని ఆయన ఆలోచిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మంత్రి సీతక్కను ఒప్పించి ఆయన్ను జెడ్పీటీసీగా పోటీ చేయిస్తారని ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై ఇప్పటి వరకు వేం నరేందర్ రెడ్డి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. భూపాలపల్లి జెడ్పీ పదవి బీసీ జనరల్ కావడంతో మాజీ నక్సలైట్ గాజర్ల అశోక్ను చైర్మన్ చేయాలనే ఆలోచన ఉందని అధికార పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సో ఆసక్తిగా కామారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ సీటు జనరల్ రిజర్వ్ ఒకసారి పూర్తిగా మనం చదువుదాము. సో రీసెంట్గా కామారెడ్డి జెడ్పీ దాని మీద కూడా మనకి తెలియాలి. కామారెడ్డి జెడ్పీ దాని మీద కూడా ఒకసారి మనం చూద్దాము. సో దీంతో కాంగ్రెస్ నుంచి బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.
బీర్కూర్ జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుండ జెడ్పీటీసీ స్థానాలు జనరల్కు రిజర్వ్ కావడంతో భాస్కర్ రెడ్డి బీర్కూర్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీ చైర్మన్ రేసులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. ఏనుగు రవీందర్ రెడ్డి సొంత మండలం తాడ్వాయి జెడ్పీటీసీ స్థానం సైతం జనరల్కు రిజర్వ్ అయింది. ఆయన అక్కడి నుంచి పోటీ చేసి జెడ్పీ చైర్మన్ పదవి రేసులో ఉండే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ నుంచి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ కుమారుడు గంపా శశాంక్ పోటీ పడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి సీటును కేసీఆర్ కోసం త్యాగం చేసినప్పుడు కేసీఆర్ గంప గోవర్ధన్కు జెడ్పీ చైర్మన్ పోస్టుపై హామీ ఇచ్చినట్లు టాక్. ఇక నిజామాబాద్ జిల్లాలో జెడ్పీ చైర్మన్ సీటు బీసీ మహిళకు రిజర్వ్ అయింది. సో దీంతో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబం నుంచి ఒకరిని బరిలో దింపే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాజిరెడ్డి గోవర్ధన్ కోడలు లేదంటే ఆయన భార్యను ఒప్పించి పోటీలో దింపే అవకాశాలున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అంతే పని చేయండి, ఇక మీ కుటుంబ సభ్యులకే ఇచ్చుకోండి, ఇక వేరే వాళ్ళు వద్దిగా. పార్టీ కండవా వేసుకున్నోడు, జెండా బాతినోడు, జెండా పట్టుకున్నోడు వద్దిగా, మీరే వేసుకోండి. సంగారెడ్డి జెడ్పీ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయింది. ఈ స్థానం కోసం మంత్రి దామోదర్ రాజనరసింహ తన కూతురు త్రిషాను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఆమె ఆందోళ్ నియోజకవర్గంలోని చౌటకూరు నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ్ముడు రాహుల్ సైతం పోటీలో ఉంటున్నట్టు సమాచారం. ఆయన మునిపల్లి లేదా చౌటకూరులో త్రిషాపై పోటీ చేయొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మెదక్ జిల్లా పరిషత్ జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. గతంలో తనకు తగిన గుర్తింపు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఇదే స్థానం కోసం మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సైతం బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండబోతున్నారు అని టాక్. ఇప్పుడు దామోదర రాజనరసింహ గారు అదే సామాజిక వర్గానికి సంబంధించిన మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ కుటుంబ వ్యక్తి కాకుండా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి సో కాల్డ్ మీ వెనకాల జెండా మోసినటువంటి మీ కార్యకర్తకే ఆ పదవి ఇప్పిస్తే ఎంత బాగుంటుందండి. ఎట్లాగో మీ తర్వాత మీ వారసురాలుగా రాజకీయం చేయాల్సినటువంటి అవసరం తనకున్నది, కానీ అది ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పండి. అట్లీస్ట్ చిన్న చిన్న పదవులన్నా వదిలేస్తే బాగుంటుంది. ఇక ఏ పదవి కూడా వదలము, అన్ని పదవుల మా కుటుంబ పెద్దలే ఉండాలి, మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి అనడంలో ఎంతవరకు కరెక్ట్ సార్? సో ఆలోచించాలి. నెక్స్ట్ ఖమ్మం ఎవరికట? ఖమ్మం జెడ్పీ చైర్మన్ స్థానం ఎస్టీ జనరల్ కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులుగా ఉన్న విజయబాయి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. చివరి నిమిషంలో విజయబాయికి టికెట్ దక్కలేదు. భవిష్యత్తులో న్యాయం చేస్తామంటూ పార్టీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆమె వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఖమ్మం జెడ్పీ చైర్మన్ ఎస్టీ జనరల్ కావడంతో ఆమె పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి మాత్రం ఆయన అనుచరుడు బాలాజీ పేరు ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. పొత్తులో ఎవరికో కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతుంది. కాంగ్రెస్తో సిపిఐ పొత్తు పెట్టుకొని 12 స్థానాల వరకు పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుళ్ళూరు బ్రహ్మయ్యను ఏదో స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయించి చైర్మన్ పదవి ఇస్తారనే చర్చ పార్టీలో నడుస్తోంది. సుజాతానగర్ జెడ్పీ స్థానం బీసీ కావడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సీతారాములు అక్కడి నుంచి పోటీ చేసి జెడ్పీ చైర్మన్ పదవి రేసులో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ కావడంతో ప్రతి ఒక్కరూ జెడ్పీ స్థానం వైపు ఆశ చూపుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సిపిఐ బలంగా ఉన్న 10 నుంచి 12 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జెడ్పీ ఎలక్షన్లలో కొత్తగూడెం జిల్లాలో సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. యాదయ్య కుటుంబం నుంచే రంగారెడ్డి జిల్లా ఇంకెన్ని యాదయ్యకైతే కాళ యాదయ్య గారు
మీ 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 కోడలికి పదవి, మీ భార్యకి పదవి, నీ కొడుకుకి పదవి, ఎంతమందికి కావాలండి పదవి? తరతరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఏ పార్టీ పోతే ఆ పార్టీ, బీఆర్ఎస్ తెచ్చుకుంటేవి, మళ్ళీ నీ భార్యకి ఇచ్చుకుంటేవి పదవి, నీ కొడుకుకి ఇచ్చుకుంటేవి పదవి, నీ కోడలికి ఇచ్చుకుంటేవి పదవి. మీ సామాజిక వర్గంలో వేరే ఎవరికి వద్దా ఇక రిజర్వేషన్? సో నిజంగా రాజ్యాంగంలో ఒక తప్పు చేసినారు. ఒక్క రిజర్వేషన్ ఒక్కసారి, ఒక 2 సార్లు మాత్రమే, 1-2 సార్లు మాత్రమే యూజ్ చేయడానికి బాగుంటుంది. తర్వాత ఆ రిజర్వేషన్ని అదే సామాజిక వర్గంలో వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మన రాజ్యాంగంలో రాయడం మర్చిపోయారు. మీలాంటి వాళ్ళు ఉంటారని తెలియక ఇటువంటి తప్పులు చేశారు. సో ఎంతవరకు న్యాయం అండి? అంటే ఇక చేయలేదు ఎవరు ఉండదు. ఇక కాళయాదయ భార్య, కాళయాదయ కొడుకు, కాళయాదయ గారి కోడలు, ఇక వీళ్ళే పదవులు అనుభవించాలి. ఎమ్మెల్యే సాబేమో ఎమ్మెల్యే, భార్య ఏమో జెడ్పీటీసీ, ఇక ఏదో ఇక ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్నీ మీరే ఉంటే ఇక మీ అనుచరులు ఏం చేయాలి? మీ వెనకాల జెండా మోసినోడు ఏం చేయాలి? మీ కార్యకర్తలు ఏం చేయాలి? మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు మీ వెనకాల తిరిగేటోళ్ళకి పదవులు వద్దా? పోనీ మీ సామాజిక వర్గం రిజర్వేషన్లో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎందుకు మనసు ఒప్పుకోవట్లేదా సార్? కాళయాదయ సార్ మీకు సరిపోవట్లేదా సార్? మీకు పదవి దాహం తీర్తలేదా సార్? మీకు రాజకీయ దాహం తీర్తలేదా సార్? మీకు కుటుంబ దాహం తీర్తలేదా సార్? మీకు ఇంకా కావాలనా? ఇంకెన్ని కోట్లు సంపాదిస్తారు? మీ కుటుంబాలను మీ అంది మరీ ఘోరం. అసలు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేదు. భర్త ఎమ్మెల్యే, భార్య పదవి, కొడుకు కోడలు అందరు. ఇక ఫ్యూచర్లో అప్పుడే పుట్టిన మనవరాలు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇక ఏదైనా పదవి ఇప్పిస్తట్టే ఉన్నారు మీరు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇక చేయలేలే ఇంకొవ్వలేడు. ఇక మీరే ఇక మీ వెనకాల జెండా పాతినోడొద్దు, మీ వెనకాల జెండా మోసినోడొద్దు, మీకోసం పనిచేసేటోళ్ళొద్దు. మీ సామాజిక వర్గం మీరు తప్ప మీ వేరే సామాజిక వర్గాలు ఎవరు కూడా బాగుపడద్దు. అంటే మీ సామాజిక వర్గంలో మీరు తప్ప మీ వాళ్ళు ఎవరు కూడా పైకి రావద్దు. ఎక్కడ న్యాయం సార్ ఇది? మరి దీనికోసమా సార్ మన రిజర్వేషన్ల కోసం కొట్లాడేది? నిజంగా మీది పెద్ద మనసు అయితే ఈసారి త్యాగం చేయండి. ఈసారి త్యాగం చేయండి. మీ నమ్ముకున్నటువంటి వాళ్ళకు అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక పర్సన్ని తీసుకొచ్చి, కష్టపడే వ్యక్తిని తీసుకొచ్చి ఇవ్వండి టికెట్. ఇవ్వండి, మీకు దమ్ముంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వండి, మీ కుటుంబానికి కాకుండా. అంటే మీ సామాజిక వర్గంలో మీరు తప్ప మిగతా వాళ్ళు బాగుపడద్దు, మిగతా వాళ్ళు రాజకీయాల్లోకి రావద్దు. వచ్చినా వాళ్ళు మీ కుటుంబ సభ్యులు అయి ఉండాలి. వివేక్ ఫ్యామిలీ అంతే, మీరు అంతే, ఇంకొంతమంది నాయకులు అంతే. ఇగో రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. చేవెళ్ల ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే కాళయాదయ వారసురాలు చైర్మన్ రేసులో ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే కుమారుడు శ్రీకాంత్ మొన్నటి వరకు మొయినాబాద్ జెడ్పీటీసీగా, ఎమ్మెల్యే భార్య జయమ్మ నవాబ్పేట జెడ్పీటీసీగా, రెండో కోరలు భవానీ నవాబ్పేట ఎంపీపీగా పనిచేసారు. చూసిరా, ఎంపీపీ కొడుకు జెడ్పీటీసీ, భార్య జెడ్పీటీసీ, సారేమో ఎమ్మెల్యే. అంటే ఆ రిజర్వేషన్ ఫుల్ ఫ్లెడ్జ్గా దాన్ని వాడేసారు. ఇట్లా క్రెడిట్ కార్డు వాడినట్టు, వితౌట్ ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డు వాడినట్టే వాడేస్తారు. ఇంట్రెస్ట్ కట్టకుండా బకాయిలు ఎగ్గొడితే బ్యాంకులు ఇంట్రెస్ట్ చేసి మిగతా వాళ్ళ దగ్గర వసూలు చేసినట్టు ఉంది మీ కథ. మళ్ళీ ఇప్పుడు రాజకీయ వారసురాలంట మరి ఇప్పుడు బరిలో. అంటే మీ ఎస్సీ సామాజిక వర్గం మహిళలు ఇంకెవరు లేరు, మీ కుటుంబంలోనే మహిళలు ఉన్నారు. మీ అదే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ వేరే కుటుంబానికి సంబంధించిన వాళ్ళని తీసుకోవచ్చుగా, కష్టపడే వాళ్ళని. అంటే మీ సామాజిక వర్గంలో కూడా మీరే బాగుండాలని చెప్పి కుళ్ళు పట్టినటువంటి మనసు మీది. మీరు తప్ప వేరే వాళ్ళు చేవేళలో ఎదగద్దు. మీ సామాజిక వర్గంలో మీరే ఎదగాలి, మీదే పై చేయి ఉండాలి. ఇదే కదా ఇప్పుడు వివేక్ గారు కూడా అంతే కదా, తరతరాలుగా వాళ్ళ కుటుంబాలు రిజర్వేషన్ అనుభవిస్తూ వస్తుంది. కానీ అదే నియోజకవర్గంలో అదే రిజర్వేషన్కి సంబంధించినటువంటి వేరే వాళ్ళకి
రాజకీయ జీవితం కానీ రాజకీయ లిఫ్ట్ కానీ ఇవ్వడు. ఎందుకని? వాళ్ళే బాగుపడాలి. ఒకటే సామాజిక వర్గాలు. కులం కులం అంటారు. ఆ కులం వచ్చిన తర్వాత మీ కులం వాళ్ళకు కూడా ఎదగద్దు అని కోరుకునేటువంటి మనుషులు ఇక్కడే మనం లైవ్ ఎగ్జాంపుల్స్లో మనం చూస్తున్నాం. ఓకే, ఇక్కడ సో రిజర్వ్ కావడంతో తన భార్య లేకుంటే కోడలు బరిలో నిలబెట్టే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎస్, ఇదంతా కూడా అయిపోయిన తర్వాత భువనగిరి నుంచి విప్ బంధు అట. భువనగిరి జిల్లా పరిషత్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ విప్ బీర్లయ్యే, మస్తు పైసలు ఉన్నాయి మా బీర్లయ్యలే, మొత్తం సెటిల్మెంట్లే. రీసెంట్గానే కదా ఒక సబ్జెక్ట్ అక్కడ మంచి కబ్జా జరిగింది భువనగిరి దగ్గర, దాని మీద స్టోరీలు కూడా చేయడం జరిగింది. మంచిగా అద్భుతంగా ఇచ్చేయచ్చు, పర్లేదు. వాళ్ళ చుట్టాలకి ఇవ్వండి, లేదా బీర్ల ఐలయ్య గారి సతీమణిని తీసుకొచ్చి నిల్చోబెట్టండి. బీర్ల ఐలయ్య ఈ స్థాయికి రావడానికి వెనకాల జెండా మోసిన కార్యకర్తలు వద్దు మనకి, ప్లీజ్. ఆ పని మాత్రం చేయకండి, బాగోదు. సో ఇక్కడ ప్రభుత్వ విప్ ఐలయ్య అన్న భార్య బీర్ల శివాని బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతుందట. దీనికి సంబంధించి అంతర్గతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. బీఆర్ఎస్ నుంచి ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ భార్య బూడిద సువర్ణ బరిలో ఉంటారని పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. సో ఇది పరిస్థితి. అబ్బా, ఇంకెక్కడ ఉన్నాయా ఈ కుటుంబాలు. సో దీనికి కూడా అసలు దీనికి దేవాలండి ఒక రిజర్వేషన్. ఒకసారి ఒక సామాజిక వర్గం నుండి రిజర్వేషన్ అనుభవించిన తర్వాత ఆ రిజర్వేషన్ అదే సామాజిక వర్గానికి సంబంధించిన వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి అవకాశం అని ఒక లిమిట్ పెట్టాలి. క్రెడిట్ కార్డులో ఎట్లయితే లిమిట్ ఉంటుందో అట్లా వీళ్ళకు కూడా ఒక లిమిట్ పెట్టాలి, లేకపోతే ఇట్లానే పంచాయతీలు ఉంటాయని. సో నెక్స్ట్ చూద్దాము. ఇది పరిస్థితి. బరిలో బంధువులు కార్యకర్తలు పీక్క తినే బంధువులు. ఈ టైటిల్ కూడా బాగుంది కదా.